అబ్బాబ్బా ఏం ఎండలు కొడుతున్నాయి ఈ మార్చే ఇంకా మారకపాయే అప్పుడే ఎండలు ఈ తీరులా కొట్టబట్టే ఏమో ఓ రాధిక ఏమన్నా ఇట్లనే ఉత్తగుండేది ఉండా బయటికి వెళ్ళి వచ్చిన చల్లగా నిమ్మరసం ఇస్తే కాదా? ఓ పెద్ద పిక్కుడు పని చేసి వచ్చినావు నీకని. నిమ్మకాయలు ఉన్నాయి ఇంట్లో కానీ నీళ్లు లేవురా. పిల్లలు పొద్దుగాలండి పక్కింటి వాళ్ళ దగ్గర 10 సర్వలు తెస్తి కదనే ఏం చేస్తేవి? ఆ 10 సర్వల్ని కర్ర ముదిగాడగా నీకే 4 సర్వలు అయిపోయాయి. ఇంకేడున్నాయాడా? అబ్బా బాగానే హుషారైనవే. నీ సౌరం కడిగే నీకేనే 5 సర్వలు కావాలి. అవునరా సాయిలు, ఈ నీళ్ళ కోసం మనకే ఉన్నదా అంతటున్నదా? అరే మన దగ్గరనే కాదే, అంతటా ఇట్లనే అయ్యింది కాలం. ఇప్పుడు ఒక దిక్కు పంటలు ఎండిపోతున్నాయి, ఇంకో దిక్కు ఊర్లల్లా పట్టణంలా తాగనీకైతే అసలు నీళ్ళే దొరుకుతలేవు. ప్రజలైతే కొంతమంది పడరాని కష్టాలు పడుతున్నారు రాధిక. ఎమ్మెల్యేలు కూడా కొంతమంది ఈ ముచ్చట అసెంబ్లీలో కూడా చెప్పిర్రు. మన ఎమ్మెల్యేలు చెప్పినట్టు చాలా కష్టాలు ఉన్నాయి రాధిక నీళ్ళ కోసం. ఈ నీళ్ళ ముచ్చట మీద అయితే బీఆర్ఎస్ బాగానే కొట్లాడుతున్నది. ఇది కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ తెచ్చిన కరువు అని చెప్పి. అందులో ఈ సమ్మర్లో అధ్యక్ష సడన్గా వాటర్ టేబుల్ పడిపోవడం వల్ల యాదాద్రి నల్గొండ జిల్లాల చౌటుప్పల్ నారాయణపూర్ మండలంలో కలెక్టర్ గారితో మాట్లాడుతూ విపరీతంగా డౌన్ అయిపోయి సడన్గా రైతులతో పాటు ఎలాగో పంటలు ఎండిపోతున్న రైతులు ఇబ్బంది పడుతున్నారు, కానీ తాగేటందుకు కూడా నీళ్ళ ప్రాబ్లం. అయితే కొంత అవుట్స్కట్స్లో రంగారెడ్డి జిల్లాకు సంబంధించి కొంత అవుట్స్కట్స్లో కొంత ఇబ్బంది ఉన్నది. గ్రౌండ్ వాటర్ పడిపోవడం వల్ల వాటిని కూడా ఎట్లా ఓవర్కమ్ కావాలని చేస్తున్నాం. ట్యాంకర్స్ వేస్తున్నాం. ఎనీ స్పెసిఫిక్ ఎలిగేషన్ ఆర్ ఎనీ ఇష్యూ రిటర్న్లో ఇస్తే తప్పకుండా దాని మీద మేము ఎంక్వైరీ చేసి చర్య తీసుకుంటాం. వాటర్ సప్లై కాని ఏరియాలు ఉంటాయి కూడా. ఏందో ఏమో ఈ నీళ్ళ కోసం కానీ అయినా ప్రభుత్వము ఇంటింటికి ఓ ట్యాంకర్ పెట్టి నీళ్ళు పోసినా అయిపోను కదా, ఈ గోస ఉండకపోను కదా మనకు. అరే నీ గోస కాదు, ఫస్ట్ నాకు ఇట్లా బాత్రూమ్ వచ్చినట్టయితే నేనెటు పోవాలను. అందరూ పోతారు, ఇటు పోతారు, అటు పోతారు, నన్ను